నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 23వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకార్తె. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష అష్టమి తిథి సాయంత్రం 5:07 వరకు, తదుపరి నవమి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 9:09 వరకు, తదుపరి హస్త నక్షత్రం. సౌభాగ్య యోగం సాయంత్రం 7:55 వరకు, తదుపరి శోభన యోగం. కౌలవ కరణం సాయంత్రం 5:07 వరకు, తైతుల కరణం ఎల్లుండి ఉదయం 6:30 వరకు ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:39 నుండి రాత్రి 8:27 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:30 నుండి ఉదయం 7:19 వరకు. హైదరాబాద్ ప్రాంతం వరకు రేపు సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 5:48, చంద్రోదయం రాత్రి 12:54, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:24. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:22 వరకు. మరలా మధ్యాహ్నం 2:51 నుండి 3:35 వరకు. రాహుకాలం ఉదయం 8:06 నుండి 9:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:02 వరకు. యమగండం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. రేపు అనఘాష్టమి. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామిని అనఘ అని కూడా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామి వారి భార్య పేరు నది. ఆమెను అనఘాదేవి అని దత్తాత్రేయ భక్తులు భావిస్తారు. మార్గశీర్ష మాస బహుళపక్ష అష్టమి తిథి రోజు భక్తులు ఉపవాసముండి అనఘాదేవిని దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించటం వలన కుటుంబ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రేపు త్రిశోష్టక దినం. రేపు దాన ధర్మాలు చేయటానికి, పితరులను స్మరించుకోవటానికి అనుకూలం. రాహు పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 10:32 నుండి రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రుడు హస్తా నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియచేస్తూ దత్తాత్రేయుని స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.